ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ నేచర్ కానీ దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ. నెక్స్ట్ లివర్ డిసీజెస్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజెస్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1/3, 1/4, 8,324. అక్కడి నుంచి నెల్లూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నిల్ 245. నెల్లూరు 2,168. ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. మిడిల్ ఏజ్ ఈ 3 ఏజ్లో 35 to 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర దగ్గర 45 నుంచి 64, 69 వరకు ఎక్కువ మందికి వస్తూ ఉంది. నెక్స్ట్ న్యూరలాజికల్ ఇష్యూస్ 1,07,433 మందికి వస్తే 63,698 మేల్కి వచ్చింది. 43,735 మంది ఫిమేల్కి వస్తుంది. ఇది కూడా ఏజ్ గ్రూప్ సేమ్ థింగ్. ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది మిడిల్ ఏజ్లో. విజయనగరం, నంద్యాల్, కర్నూలు, శ్రీకాకుళం ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. కొన్ని డిసీజెస్ మారుతున్నాయి. ఆ కొండే ఫుడ్ హ్యాబిట్సా లేకుంటే వాటరా లేకుంటే వాట్ ఈస్ ది రీజన్స్ హెటో అవి కూడా అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే 1,73,479 మంది ఉన్నారు. ఇందులో 1,22,672 మంది మేల్, ఫిమేల్ తక్కువ. దీంట్లో కూడా 50,807. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ. ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ అందరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3,000 గ్రాములు, దగ్గర దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3,000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు.
మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి.